రాయదుర్గం హిట్ అండ్ రన్ కేసులో మృతుల సంఖ్య 2కు చేరింది. కార్ ఢీకొట్టడంతో సిబిఐటి విద్యార్థిని శివాని అక్కడికక్కడే చనిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకట్రామరెడ్డి కూడా చనిపోయారు. హిట్ అండ్ రన్ కేసులో మాదాపూర్కు చెందిన వైద్యుడి కుమారుడు శ్రీకలాష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇటీవలే లండన్ నుంచి హైదరాబాద్కు వచ్చాడు నిందితుడు. నానక్రామ్గూడ నుంచి నార్సింగ్ వెళ్తూ బైక్ ని వెనక నుంచి ఢీకొట్టింది అతని కార్. ప్రమాదానికి అతి వేగమే కారణమంటున్నారు పోలీసులు. క్యాంపస్ సెలక్షన్స్ లో ఇటీవలే ఐటీ జాబ్ సాధించింది శివాని. త్వరలోనే ఉద్యోగుల్లో చేరాల్సిన సమయంలో అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. నానక్రామ్గూడ రోటర్ నుండి టువర్డ్స్ నార్సింగ్ వెళ్లే రూట్ లో బైక్ అదేవిధంగా వెనకాల నుండి ఒక స్కోడా కార్ వెళ్లి వెనక నుంచి ఇట్టేయడం వల్ల బైక్ మీద వెళ్తున్నటువంటి శివాని అనే ఒక అమ్మాయి 21 years అక్కడికక్కడ చనిపోతాను. బీటెక్ స్టూడెంట్. అదేవిధంగా బైక్ నడిపిస్తున్నటువంటి వెంకటరెడ్డి 26 years అతను నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 24వ తారీఖు ఈవినింగ్ టైంలో ఇద్దరు చనిపోయాడు. అతను ఈ యాక్సిడెంట్ ఇద్దరు కూడా చనిపోయారు. ఆ కారు యాక్సిడెంట్ చేసిన పర్సన్ కూడా మాకు తీసుకుని ఆయన చెక్ చేయడం జరిగింది. ఈ విషయంలో కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేస్తాం. ప్రమాదం జరిగిన తీరుపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి హిట్ అండ్ రన్ కేసులో మరొకరు మృతి చెందారు. అదే రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగినటువంటి రోజు మాత్రం శివాని అనే ఒక బీటెక్ స్టూడెంట్ మృతి చెందింది. తాజాగా చికిత్స పొందుతూ వెంకట్రామరెడ్డి అనే ఒక యువకుడు సైతం కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఆ హిట్ అండ్ రన్ కి సంబంధించినటువంటి ఆ కారు ఏదైతే ఉందో ఆ కారును చూపిస్తూ ఉన్నాము. ఈ స్కోడా కారులో శ్రీకలాష్ ఒక యువకుడు ప్రయాణిస్తూ ఉన్నాడు. ఏదైతే కుక్కట్పల్లి నుంచి నార్సింగ్కి వెళ్తున్నటువంటి సమయంలో బైక్ మీద వెళ్తున్నటువంటి వెంకట్రామరెడ్డి శివానిని ఒక్కసారిగా కూడా అతివేగంగా వచ్చి ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. దాదాపు 120 స్పీడ్లో వచ్చి ఆ 2-వీలర్ని ఢీకొట్టారు. ముందున్నటువంటి మొత్తం ఆ కారుదంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అయితే కారులో మొత్తంగా ముగ్గురు ప్రయాణిస్తూ ఉన్నారు. 4 నెలల క్రితం లండన్లో BBA పూర్తి చేసుకొని హైదరాబాద్కు వచ్చాడు శ్రీకలాష్. ఇక్కడ వాళ్ళ ఫాదర్ కూడా ఒక ప్రముఖ డాక్టర్గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు కూడా ఏదైతే గణ్యమైసమ్మ వైపు వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ యొక్క ఘటన జరిగింది. అయితే మనం చూస్తున్నాం కారుకు సంబంధించి పూర్తిగా ఏదైతే డ్రైవర్ సీటుగా వైపు ఉన్నటువంటి ఆ పార్ట్ అంతా ధ్వంసమైంది. TG093301కి సంబంధించినటువంటి ఈ కారు దాదాపుగా 120 స్పీడ్తో వచ్చి 2-వీలర్ని ఢీకొట్టడం జరిగింది. అయితే ప్రధానంగా మృతులు ఎవరైతే ఉన్నారో శివాని, ఆమె సాఫ్ట్వేర్ గా అంటే రీసెంట్గా జాబ్ కూడా వచ్చింది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ప్లేస్మెంట్లో ఒక జాబ్ను కూడా సొంతం చేసుకుంది. కానీ ఆ జాబ్లో జాయిన్ అవ్వకంటే ముందే తాను ఈ యొక్క ప్రమాదంలో మృతి చెంది దీంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి మున్నీటిగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. రామిరెడ్డి కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నాడు. ఒక 10th క్లాస్ రీయూనియన్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ అంటే శివాని, రామిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క బైక్ మీద రావడం జరిగింది. బైక్ అంతా కూడా వెనక పార్ట్ అంతా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ బ్యాక్ టైర్ అంతా కూడా మొత్తం బరస్ట్ అయినటువంటి పరిస్థితి. ఈవెన్ ఏదైతే స్టాండ్ ఉంటుందో ఈ స్టాండ్ అంతా కూడా వంగిపోయింది. అంటే ఈ యొక్క బైక్ చూసినటువంటి దృశ్యాలను బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో జరిగిందనేది. ఆ బైక్కి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ కూడా చూస్తున్నాం. TS17K7876కి సంబంధించినటువంటి ఈ బైక్ మీద మృతులైనటువంటి వెంకట్రామరెడ్డి, శివాని వస్తున్నారు. ఈ క్రమంలో అతివేగంగా వచ్చినటువంటి ఆ స్కోడా కారు ఒక్కసారిగా ఢీకొట్టడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అంటే 23న ఉదయం 2 o'clockకి ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత చికిత్స పొందుకుంటూ శ్రీకర హాస్పిటల్లో 24న సాయంత్రం వెంకట్రామరెడ్డి మృతి చెందారు. వీళ్ళిద్దరూ కూడా కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి వాళ్ళుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా శ్రీకలాష్కి సంబంధించి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, కానీ మద్యం సేవించలేరు. ఇది ఓవర్ స్పీడ్ కారణంగా ఈ ఘటన జరిగినట్టుగా కూడా పోలీసులు మాత్రం గుర్తించడం జరిగింది. ఇప్పటికీ ఈ కేసు నమోదు చేసుకున్నటువంటి రాయదుర్గం పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎవరైతే శ్రీకలాష్ను కూడా రిమాండ్ చేసినటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే మనం కొద్ది రోజుల క్రితం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఘటన కూడా చూసాము. ఒక కార్ డ్రైవర్ తను మద్యం సేవించి అతివేగంగా ఒక 3 వెహికల్స్ని ఒక ఆటోని ఢీకొట్టుకుంటూ వచ్చాడు. ఈ ఘటనలో కూడా ఆ పేరెంట్స్ చనిపోయారు, పిల్లలు కూడా అనాథలైనటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు మద్యం సేవించడము, అదే కాకుండా ఓవర్ స్పీడ్గా ట్రావెల్ చేసి వేరే కుటుంబాల్లో విషాదాలు నింపుతున్నటువంటి ఘటనలు తరచూ పెరుగుతూనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టామంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విజువలిస్ట్ రంగాతో కలిసి జ్యోతి TV9 హైదరాబాద్.